నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అడవికి రారాజు అంటే పులి. దాని గర్జన వినిపిస్తే కిలోమీటర్ దూరం వరకు వణుకు పుట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఆ రాజసం మట్టిలో కలిసిపోతోంది. 6 నెలలు సాము చేసి అడడుగు గోడ దాటలేకపోయినట్టు అన్నీ ఉన్నా ఆ కంటికి కనబడిన వైరస్ ముందు ఆ గజకేసరులు తల వంచుతున్నాయి. థాయిలాండ్ లోని చియాంగ్ మాయ్ ఇప్పుడు మోగబోయింది. ప్రకృతి ప్రేమికుల గుండె చేరువయ్యే వార్త అక్కడి నుంచి వస్తోంది. పదుల సంఖ్యలో పులులు కుప్పకూలిపోతున్నాయి. అసలు ఆ అడవిలో ఏం జరుగుతోంది? 72 పులులను పొట్టన పెట్టుకున్న ఆ మాయదారి వైరస్ ఏంటి? ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు నేడు కంటికి కనిపించని వైరస్ కొరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. అడవికి అందం పులి, ఆ పులికే వచ్చింది తీరని ముప్పు. థాయిలాండ్లోని చియాంగ్ మాయ్లో ప్రస్తుతం నెలకొన్నాయి ఈ పరిస్థితులు. చియాంగ్ మాయ్ ప్రకృతి ప్రేమికుల స్వర్గం. ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, అరుదైన వన్యప్రాణుల నిలయం. కానీ గత కొన్ని రోజులుగా అక్కడ వినపడుతోంది కేవలం పులుల రోదనే. చెట్టు ముందా, విత్తనం ముందా అన్నట్టు కాకుండా మృత్యు ముందా, వైరస్ ముందా అన్నట్లుగా అక్కడ పరిస్థితి తయారైంది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఏకంగా 72 పులులు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్త వన్యప్రాణి ప్రేమికులను కలవరపెడుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 72 రాజసం ఉట్టిపడే పులులు నేల కొరిగాయి. అడవికి రారాజు లాంటి జంతువులే ఇలా కుప్పకూలుతుంటే ప్రకృతి సమతుల్యత ఏమైపోతుందో అన్న భయం వేస్తోంది. ఒకట్రెండు మరణాలుగా ప్రారంభమైన ఈ విపత్తు చూస్తుండగానే పదుల సంఖ్యకు చేరింది. థాయ్ వన్యప్రాణి విభాగం చేసిన ప్రాథమిక విచారణలో ఒక భయంకరమైన వైరస్ దీనికి కారణమని తేలింది. పులుల్లో శ్వాసకోశ ఇబ్బందులు రావటం, తీవ్రమైన జ్వరం, నీరసంతో జంతువులు ఆహారం తీసుకోలేకపోవడం, వైరస్ సోకిన అతి తక్కువ సమయంలోనే అవయవాలు విఫలమై మరణించటం, ఈ వైరస్ వ్యాప్తికి అధికారులు అంచనా వేసేలోపే ప్రాణ నష్టం జరిగిపోతోంది. 72 పులుల సామూహిక మరణాలతో థాయిలాండ్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇల్లు కాలిన తర్వాత బావులు తవ్వినట్లు కాకుండా తక్షణమే రంగంలోకి దిగింది. సంబంధిత నేషనల్ పార్కులను తక్షణమే మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకుల రాకపోకలపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. చియాంగ్ మాయ్ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం కంటే వన్యప్రాణుల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం భావించింది. అందుకే పార్కు గేట్లు మూసివేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ వైరస్ ఎక్కడి నుండి వచ్చింది? పెంపుడు జంతువుల ద్వారా సోకిందా, లేక పర్యాటకుల ద్వారా వ్యాపించిందా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అడవిలో పులి ఉన్నంత వరకే అడవికి భద్రత. అటువంటిది పులులే అంతరించిపోతుంటే మొత్తం పర్యావరణ వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. మృత్యువాత పడ్డ పులుల కళేబరాలను పరీక్షించగా అవి తీవ్రమైన వైరస్ నిమోనియా వంటి లక్షణాలతో చనిపోయినట్లు గుర్తించారు. ఈ వైరస్ ఇతర జంతువులకు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో నివసించే మనుషులకు సోకకుండా ఉండటం ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. థాయిలాండ్ కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు. పులుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న తరుణంలో ఇలా ఒకే చోట 72 పులులు మరణించటం వన్యప్రాణి సంరక్షణ సంస్థలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకరు పెంచితే 10 మంది మేపాలి అంటారు. కానీ ఇక్కడ వేల ఏళ్లుగా కాపాడుకుంటున్న సంపద కొన్ని రోజుల్లోనే కనుమరుగవుతోంది. గడచిన కొద్ది రోజులుగా అటవీ ప్రాంతంలో పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న పులులు అకస్మాత్తుగా కుప్పకూలిపోవటం అటవీ శాఖ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. అసలేం జరుగుతోంది? ఎవరో కావాలని విషం పెట్టారా, లేక వేటగాళ్ల ఉచ్చుకు బలైపోయాయా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అడవి తగలబడుతుంటే ఆర్పేవాడు లేడు అన్నట్టుగా పులుల మరణాలు అధికారులకు నిద్ర లేకుండా చేశాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని వెటర్నరీ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. శరీరంలోని కీలక అవయవాల నుంచి శాంపిల్స్ సేకరించి అత్యున్నత స్థాయి ల్యాబొరేటరీలకు పంపారు. అక్కడ వచ్చిన రిపోర్ట్స్ అందరినీ షాక్కు గురిచేశాయి. ల్యాబ్ నివేదికల ప్రకారం ఆ పుల్ల మరణానికి కారణం ఏ వేటగాడో కాదు, కనైన్ డిస్టెంపర్ అనే ప్రమాదకరమైన వైరస్. సాధారణంగా ఈ వైరస్ వీధి కుక్కలలో, పెంపుడు కుక్కులలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు జాతి వైరాన్ని మరిచి అడవిలోని పులులకు సోకింది.
అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉండే గ్రామాల్లోని కుక్కలకు ఈ వ్యాధి సోకినప్పుడు వాటి ద్వారా అడవి జంతువులకు ఇది వ్యాపిస్తుంది. ముఖ్యంగా పులులు ఈ వ్యాధి బారిన కుక్కలను వేటాడి తిన్నప్పుడు లేదా వాటి లాలాజలం విసర్జితాల ద్వారా ఈ వైరస్ పులుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ శరీరంలోకి చేరాక మామూలుగా ఉండదు. ఇది ఒకేసారి 3 వ్యవస్థలపై దాడి చేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ. పులి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. తీవ్రమైన దగ్గు, ముక్కు నుంచి నీరు కారటం జరుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్. వాంతులు, విరోచనాల వల్ల పులి శరీరం పూర్తిగా నీరసించిపోతుంది. ఆహారం తీసుకోలేని స్థితికి చేరుకుంటుంది. నాడీ వ్యవస్థ. ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. వైరస్ మెదడుపై ప్రభావం చూపడం వల్ల పులికి ఫిట్స్ రావటం, దారి తప్పి తిరగడం, మనుషులను చూసి భయపడకపోవడం వంటి వింత ప్రవర్తన కనిపిస్తుంది. రక్షణగా ఉండాల్సిన అడవే ఇప్పుడు వైరస్ పుట్టగా మారిందా అన్నట్లు పరిస్థితి తయారైంది. పులులు, సింహాల వంటి వన్యప్రాణులకు ఈ వైరస్ సోకినప్పుడు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కుక్కల్లో ఈ వ్యాధికి కొంతవరకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న అడవిలో తిరిగే పులులకు వ్యాక్సిన్ వేయటం అనేది సాధ్యం కాని పని. ఈ వైరస్ సోకిన పులి అడవిలో ఇతర జంతువులకు కూడా దీన్ని వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పుడు అప్రమత్తమయ్యారు. పులుల మరణాలు సంభవించిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. అటవీ సరిహద్దు గ్రామాల్లోని కుక్కలకు సామూహిక వ్యాక్సినేషన్ చేయడం, పులుల కదలికలను నిరంతరం గమనించటం, నీటి కుంటల వద్ద పరిశుభ్రత పాటించటం వంటివి ఏర్పాటు చేశారు. చియాంగ్ మాయ్ సమీపంలోని అడవుల్లో తిరిగే అడవి కుక్కల ద్వారా ఈ వైరస్ పులులకు సోకి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒకసారి ఒక పులికి సోకిన తర్వాత అవి గుంపులుగా ఉండే ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. మరణించిన 72 పులుల్లో ఎక్కువ భాగం ఒకే సంరక్షణ కేంద్రానికి చెందినవి కావడం గమనార్హం. వ్యాధి సోకిన పులులు తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛ వంటి లక్షణాలతో మరణించాయని వైద్యులు వెల్లడించారు. వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు చియాంగ్ మాయ్లోని సదరు పార్కును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మిగిలిన పులులను ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న పులులకు ఎమర్జెన్సీ వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. పార్కు ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులతో శుద్ధి చేస్తున్నారు. చియాంగ్ మాయ్ పులుల పార్క్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే ఈ వైరస్ వ్యాప్తి వార్తలతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణవేత్తలు సైతం ఇంత పెద్ద సంఖ్యలో పులులు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో వైఫల్యాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. రాబోయే కొద్ది రోజులు గడిస్తే తప్ప ఈ వైరస్ ఉధృతి తగ్గిందో లేదో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. వన్యప్రాణి ప్రేమికులు ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే అది ఎంతటి వినాశనానికి దారితీస్తుందో కుక్కలలో ఉండే వైరస్ పులుల ప్రాణాలు తీస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ జంతువును కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. ప్రకృతి వైపరీత్యమో లేక పర్యావరణ లోపమో కాని 72 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముందు జాగ్రత్త 30 ఏళ్ల ఆయుష్ అంటారు. వన్యప్రాణుల విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటే ఈ విషాదం తప్పేదేమో. ఏది ఏమైనా ఆ మిగిలిన పులులైనా క్షేమంగా ఉండాలని కోరుకుందాం.